గౌరవనీయులు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు ఆత్మీయులు మన సిద్దిపేట ముద్దుబిడ్డ శాసన మండలి సభ్యులు దేశపతి సింగన్న గారికి, దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పెద్దలు బత్తి వెంకటయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారికి, గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు మా ట్రస్ట్ మిత్రులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సోమేశ్వర్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు నరేష్ గారికి, రాజు గారికి, ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ గారికి, రమేష్ రావు గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న కళాశాలల యాజమాన్యాలు, ప్రియమైన ఉపాధ్యాయులు అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. జనరల్గా ఉపాధ్యాయ దినోత్సవం అంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే చేయడం, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయి అవార్డులు ప్రభుత్వం వారిని చేయడం మనందరూ కూడా చూస్తూ ఉంటారు. కానీ విద్య అనేది నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్లో ఉంది. మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే, ఇక్కడ కూడా చదువు చెప్పేది ఉపాధ్యాయులే. కానీ ఈ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా మాకు గుర్తింపు లేదు అనేటువంటి భావన ఉండేది. అప్పట్లో మీ ట్రస్ట్ మిత్రులు నా దృష్టికి తెస్తే ఆ రోజు నేను రాష్ట్ర మంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఒక మంచి సాంప్రదాయాన్ని మన సిద్దిపేటలో మనం తెచ్చుకున్నాం. ప్రతి ఏటా కూడా అద్భుతంగా ఎంతో చక్కగా విద్యా బోధనలు చేసి మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈరోజు దేశపతి సింగ్ చాలా వివరంగా చెప్పాడు. నేను అందులో పోను. సమాజ భవిష్యత్తు మీ మీదే ఆధారపడుతుంది. రేపటి సమాజం అద్భుతంగా ఉండాలి, రేపటి సమాజం బాధ్యతాయుతమైనటువంటి పౌరులను అందించాలి అంటే అది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దేశం చుట్టూ నేపాల్లో ఏం జరిగిందో, పక్కన శ్రీలంకలో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. రేపు భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం మన పిల్లలకు జ్ఞాన సముపార్జనే కాదు, సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం విద్య నేర్పడమే కాదు, ఆ పిల్లలకు సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా చిన్ననాటి నుంచే వాళ్ళలో పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. ఈరోజు సమాజంలో మేము చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ విచ్చలవిడిగా వెళ్ళిపోయినాయి, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, ఆన్లైన్ గేమ్లకు బానిసలు అవుతా ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుల్, వాళ్ళు కూడా ఆన్లైన్ గేమ్లు ఆడితే వాళ్ళు కూడా బానిసలు అయిపోతే మరి ఏం కావాలి సమాజం? ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంది? మత్తుకు బానిస అయిపోయి ఆ భర్త ఆ పిల్లల్ని పట్టించుకోడు, ఆ భార్యను పట్టించుకోకపోతే ఆ కుటుంబం పడే ఆవేదన ఎంత, ఆ సమాజంలో ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే పిల్లలకు ఇప్పటి నుంచి మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. బాబు, విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, ఉన్నతమైన విలువలతో రేపటి గొప్ప సమాజ నిర్మాణం కోసం విద్య అవసరం, విద్య దోహదపడుతుంది అనేటువంటిది కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ తల్లిదండ్రుల్ని చూడని పిల్లల్ని చూస్తున్నాం, సమాజం పట్ల బాధ్యత లేని పిల్లల్ని కొంతమందిని చూస్తున్నాం.
రేపు అలాంటి సమాజం ఉండకూడదు. ఇవాళ మనం ర్యాంకులు మార్కులు ఎలాగో అవసరం జీవితంలో, కానీ మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే కూడా నైతిక సామాజిక బాధ్యత కలిగిన పౌరులు అంతకంటే ముఖ్యం. దానిపైన మనం ఫోకస్ చేయాలి. రెండు విషయాలు నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నాను. ఒకటి నైతిక సామాజిక బాధ్యత, రెండు ఆరోగ్యం. ఎంతసేపు మనము పిల్లల్ని తరగతి గదుల్లో కూర్చోబెట్టి మార్కులు ర్యాంకులు తేవడమే కాదు, శారీరక దారుఢ్యం కూడా చాలా ముఖ్యం. పిల్లలు గేమ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఎక్కడో ఒక పేపర్లో చదువుతున్నాను, 10 సంవత్సరాల బాలుడికి హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. 10 సంవత్సరాల పిల్లవాడు అంటే సరే కొన్ని జన్యుపరంగా ఉండొచ్చు, కానీ కొంత శారీరకంగా కూడా ఉండొచ్చు. ఇలా ప్రపంచ దేశాల్లో, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అధిక బరువుతో బాధపడే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. ఊబకాయ వెయిట్ పెరుగుతూ ఉన్నారు పిల్లలు. సో దాన్ని తగ్గించడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఏమైంది, ఎక్కువ ఆన్లైన్ గేమ్స్. చివరికి తల్లి కూడా వెంకట పిల్లవాడిని సంఖ్యలో వేసుకొని జాబిలీ రావే చందమామ రావే అనుకుంటే నోట్లో బుక్క పెట్టేది. ఇప్పుడేమైంది, ఫోన్ చేతిలో పెట్టాలి, బుక్క నోట్లో పెట్టాలి. వాడు ఏం ఆడట్లేదు, ఫోన్ చేతిలో పెట్టి బుక్క పెట్టి దబా దబా తింటుంది, అంతే అయిపోయింది. తర్వాత వాడు దానికి వ్యసనంగా మారిపోతుంది. ఆ పిల్లలు దానికి వ్యసనంగా మారిపోయింది. పెద్దగా కూడా అడ్డుపట్టుకుని ఆడుతున్నారు. మీరు ఒక చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక క్లాస్ స్పోర్ట్స్ క్లాస్ ఉండేది. గ్రౌండ్లో పోయి ఏదో ఆడుకునే వాళ్ళు, ఎవరికి నచ్చిన ఆట ఆడించేవాళ్ళు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ క్లాస్ మిస్ అయిపోయింది, ప్లే గ్రౌండ్స్ మిస్ అవుతా ఉన్నాయి. ఏదైనా టైం దొరికిందంటే ఆ కార్టూన్లు పెట్టుకొని చూడటమో, లేకపోతే గేమ్స్ ఉంటాయి ఆ ఫోన్లు పట్టుకొని గేమ్స్ చూడడం అలవాటు అయిపోయింది. సో ఆ శారీరకంగా కూడా పిల్లలు వాళ్ళు తప్పకుండా ఫిట్నెస్ కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను మేనేజ్మెంట్తో కూడా కోరుతా ఉన్నా, గౌరవ ఉపాధ్యాయులతో కూడా కోరుతా ఉన్నా. చిన్నప్పుడు క్యారమ్ అంటే, చెస్ అంటే, ఖోఖో అంటే, మన కబడ్డీ అంటే రకరకాల గేమ్స్ ఉండేవి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులకు అది శారీరకంగానే కాదు, మానసిక పరిపక్వత కూడా తెస్తుంది. గేమ్స్ లో గెలుపు ఓటమి సహజం. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. అప్పుడు ఏమైంది, మనిషిలో ఓటమి చెందినప్పుడు కుంగిపోడు, గెలిచినప్పుడు పొంగిపోడు. సో వాడికి అలవాటు అయిపోతుంది. ఓటమిని జీవించుకోగలుగుతాడు, గెలుపును ఆస్వాదించగలుగుతాడు. కానీ ఈ మధ్య ఏం జరుగుతుంది, ఏదో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, 10th రిజల్ట్స్ వచ్చినాయి అంటే నెక్స్ట్ డే పేపర్లో మనం చూస్తాం 5 ఆత్మహత్య, 12 మంది ఆత్మహత్య, లేకపోతే ఉరి వేసుకున్నారు, మళ్ళీ మీకే దొరికింది అనే వార్తలు చూస్తున్నామా? ఎందుకు? ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, నెగటివ్ను వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. సో స్పోర్ట్స్ అనేది ఏమైందంటే ఆ గెలుపు ఓటముల్లో వాళ్ళు రెండింటిని తట్టుకొని నిలబడగలుగుతారు. సో శారీరక దారుణ్యంతో పాటు మానసికమైనటువంటి ఒత్తులను కూడా తట్టుకునే శక్తి గేమ్స్ లో ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. ఎంత చదువుకుంటే మాత్రం ఆరోగ్యం బాగలేకపోతే ఏం లాభం? ఇవాళ ఎవరిని చూసినా 4 గోళీలు అయిపోయింది. షుగర్ గోళీ, బీపీ గోళీ, బ్లడ్ థిన్నర్, ఇంకేందో గోళీ, ఇంకేందో గోళీ. సరే దాంట్లో ఏం కాదు, 4 గోళీలు పక్క గోళీలు ఉంటే పక్క అయిపోయింది. ఇంకా కూడా సగం మంది ఉండే ఉంటాయి గోళీలు, నాకైతే ఉన్నాయి. సో అది రాకుండా ఉండాలి. ఎక్కడో 90 అయినా ఒక గోళీ బతికిన ఉండరు, దావకాండ గోడలు ఉండరు. కానీ మనం మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు చూసినా వైరల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా. అదే ఒక్క వైరల్ ఫీవర్ వచ్చిందంటే 40-50 వేలు. ఆ కుటుంబం మన లేకపోవాలంటే 2 ఏళ్ళు ఎందుకు, దోషాలు. అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాం. ఆ రోగ నిరోధక శక్తి కావాలన్నా ఇలాంటి వైరల్ ఫీవర్స్, చిన్నపాటి జబ్బులను తట్టుకునే శక్తి ఫిజికల్ ఫిట్నెస్ లో వస్తుంది. సో అందువల్ల నేను మీతో కోరేది, ఈ డ్రగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ దాని మీద కూడా బాగా దృష్టి పెట్టండి. పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయండి. దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతారో కూడా వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్పించే ప్రయత్నం చేయండి. విద్య విషయంలో నో డౌట్ యు ఆర్ ద బెస్ట్. అద్భుతమైన చదువు చెప్తున్నారు. మన సిద్దిపేట జిల్లా 100% ఎస్ఎస్సిలో వరుసగా 5 సంవత్సరాలు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఆల్వేస్ నంబర్ 1, నంబర్ 2, 33 జిల్లాలో టాప్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు యూ, థ్యాంక్ఫుల్ టు యూ. నాకు నమ్మకం ఉంది దాంట్లో. సో ఒకటే ఈ మధ్య కొంచెం మారుతున్న ట్రెండ్,
ఈ ఆన్లైన్ గేమ్లు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఆ సూసైడ్స్, ఈ గంజాయి మత్తు పదార్థాల బారిన పడడం కొంత బాధ కలుగుతూ ఉంది. దీని మీద మీరు ఫోకస్ చేయండి. ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళని ఎంత వీలైతే అంత వాటికి దూరంగా ఉండే విధంగా మనం సమాజాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కైండ్లీ ప్లీజ్ ఫోకస్. ఎప్పుడైనా టైం దొరికితే పిల్లల్ని తప్పకుండా ఒక క్లాస్, మీరు దీనివల్ల క్లాస్ గా కాకుండా మీరు ఒక లైఫ్ ప్రాక్టీస్ లో భాగంగా లేదా మీ జీవిత అనుభవంలో భాగంగా మీ ఊర్లో జరిగింది, పలాని ఇంట్లో జరిగింది, పలాని గల్లీలో ఇట్లా అయిందట అనే ఉదాహరణ చెప్తూ దానివల్ల కలిగే నష్టాన్ని వాళ్ళు వివరించగలిగితే వాళ్ళ మనసుల్లో బాగా పడుతుంది. ఫిజికల్ యాక్టివిటీ కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. చిన్ననాటి జ్ఞాపకాలు జీవితంలో చాలా బలంగా ఉంటాయి. చిన్ననాడు వాళ్ళు నేర్చుకున్నటువంటివి వాళ్ళ మనసులో బాగా నిలబడిపోతాయి. ఇప్పటికీ మనం స్కూల్ నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత చాలా అనుభవాలు ఉంటాయి, కానీ అలా వస్తాయి ఇలా పోతాయి. కానీ స్కూల్ లాంటి జ్ఞాపకాలు మాత్రం చిరస్థాయిగా, అంటే మనిషి జీవించినంత కాలం ఆ చిన్ననాటి ముద్ర ఏదైతే మీరు వేస్తారో అది బలమైనటువంటి ముద్ర. అందులో మీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీ రోలు రేపటి సిద్దిపేట ఎలా ఉండాలి, రేపటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ఉండాలి, రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది అనేటువంటిది అది మీ చేతుల్లో ఉంది. సో అందువల్ల అటువైపు దయచేసి ఫోకస్ చేయండి. ఎడ్యుకేషన్ చాలా బాగా ఇస్తున్నారు. మీకు తెలుసు, నేను సిద్దిపేటను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మార్చే ప్రయత్నం చేశాను. అన్ని కాలేజీలు తెచ్చాను. ఈరోజు సిద్దిపేటలో 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా లైక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, బీపీటీ కోర్సెస్ అని అన్ని రకాల టెక్నీషియన్ కోర్సులు సిద్దిపేటలో పెట్టాం. నర్సింగ్ కాలేజ్ పెట్టాం, బీ ఫార్మసీ కాలేజ్ పెట్టాం, మెడికల్ కాలేజ్ పెట్టాం, పీజీ మెడికల్ కూడా తెచ్చాం. అంటే లైక్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి కానీ, ఐ స్పెషలిస్ట్ కానీ, ఆర్థోపెడిక్ డాక్టర్ అని, జనరల్ సర్జరీ అని, కార్డియాక్ సర్జరీ అని అలాంటి 18 విభాగాలు పీజీ కాలేజ్, పీజీ మెడికల్ కాలేజ్ కూడా సిద్దిపేటలో పెట్టారు. సో అట్లే బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కూడా తెచ్చారు. అనేక విద్యాలయాలు, 4 పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం. ఒక ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేట మార్చారు. ఒక్క కాలేజీ నేను తెచ్చాను కానీ దురదృష్టం పోయింది. నాకేమంటే అన్ని డాక్టర్లు ఉండాలి, మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్, 3 చదువులకు సిద్దిపేట కేంద్రంగా ఉండాలని నా కోరిక ఉంది. 3 తెచ్చిన. సరే, మనుషుల డాక్టర్ అయితే మెడికల్ కాలేజ్ అద్భుతంగా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని వేల మంది డాక్టర్లను అందించింది సిద్దిపేట. అట్లే బిఎస్సీ అగ్రికల్చర్, పంటల డాక్టర్, అది నడుస్తూ ఉంది సిద్దిపేటలో. పశువుల డాక్టర్ అంటే బీపీఎస్సీ, ఆ కాలేజ్ కూడా నేను 200 కోట్లతో శాంక్షన్ చేసి కలెక్టరేట్ పక్కన బిల్డింగ్ కూడా సైన్ కట్టాను. బాగా ఏంటంటే గవర్నమెంట్ మారగానే సిద్దిపేటకి ఇచ్చిన బీబీఎస్సీ కాలేజీని రేవంత్ రెడ్డి కొడతలు ఎక్కపోయింది. అరే నేను అంటున్నా, కొత్తది పెట్టుకోరా పోయి, నాలుగు ఎక్కపోతావు. ఎవడన్నా నువ్వు ముఖ్యమంత్రి అయితే కొత్తది పెట్టుకుని అద్దరడా సగం కట్టిన మన కాలేజీని మధ్యలో అర్ధాంతరంగా ఆపేసి ఆ బీబీఎస్సీ కాలేజీని ఎక్కపోయింది. సరే, ఎప్పటికీ నువ్వే ఉంటావా, మళ్ళా మా కాలం రాదా తెచ్చుకోమా బాబు, ఎప్పటికైనా ఉండవు కదా. బాలని ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది. ఇప్పటికే అర్థమైంది ఈ సంగతి ఏంటో. ఏమైనా మీ మెగా డిఎస్సీ ఏమైందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయిపోయింది. ఏం చెప్పిండు, రాగానే 25,000 అన్నాడు. మరి 2 సార్లు అయిపోయాయి. 25,000 పడుతుంది కదా. మీరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు పాపం, పడుతుంది కదా. 2 లక్షలు మొదటి సంవత్సరమే అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయినా 10,000 కూడా ఇప్పటికీ. కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్ ఇస్తే గాకాయిగా నడుచుకుంటే తిరిగింది తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, నౌకరించింది లేదు. మీకు తెలియదు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నిరుద్యోగ వృత్తాన్ని చాలా మాటలు చెప్పింది. మాటలకు ఎక్కువ, చేతులకు తక్కువ అయిపోయింది. అఫ్కోర్స్ నేను దాంట్లో వెళ్ళను, కానీ వేరే సందర్భంలో మాట్లాడుతున్నాను. బట్ ఈ గురు పూజోత్సవ సందర్భంగా పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. పిల్లల్ని చక్కగా మీరు సిద్దిపేటలో తీర్చిదిద్దుతున్నారు. నా ఆలోచన, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వమే అధికారికంగా అవార్డులు ఇవ్వాలి, సత్కరించాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, భవిష్యత్తుగా ఆ దిశగా నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ, సిద్దిపేటలో మనం గతంలో నేను మంత్రిగా ఉంటూ కలెక్టర్లను అందరినీ తీసుకొచ్చి కూడా మీ సన్మాన కార్యక్రమాన్ని చేశాం. ఆ సాంప్రదాయ కొనసాగింపే నేటి గురు పూజోత్సవం. సో మా మిత్రులు, మా డ్రెస్ మా మిత్రులు కోరినట్టు
తప్పకుండా మీ అందరికీ ఈ సంవత్సరం కూడా అందరికీ ఇన్సూరెన్స్ నేను కొత్త ప్రధాన కలిసి ఈ జిల్లా అందరికీ మీ ప్రైవేట్ స్కూళ్ళలో ఉండే టీచర్లకు మీ అందరికీ కూడా చేయించే బాధ్యత తీసుకుంటానని మరి ఆ కొనసాగింపును మనం ముందుకు తీసుకొని పోదామని కూడా మీకు తెలియజేస్తూ మీరు ఇంకా బాగా ఎదగాలి. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చాలా ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. మా సీనియర్ చెప్పండి మీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. కుటుంబంలో ఒక తల్లిగా మీ పాత్ర పోషిస్తున్నారు, ఇంటిని సంపాదిస్తున్నారు, ఇంటికి చేదోడుగా ఉండడానికి 10 రూపాయలు సంపాదిస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడతా ఉన్నారు. నిజంగా మీరందరూ బాగా చదువుకోండి, ఉన్నత విద్యను అభ్యసించి ఇంటికి పరిమితం కాకుండా ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ కుటుంబానికి చేయూతనవుతా ఉన్నారు. పైకి కావాలని తపనతో మీ పిల్లల్ని బాగా చదివిస్తూ 10 మందికి విద్యాబోధన చేస్తూ మీరు చదువుతున్న తెలివిని జ్ఞానాన్ని సమాజానికి అందిస్తూ చాలా గొప్పగా మీరు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా నేను పర్సనల్గా వారందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి గురు పూజోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.